అమెరికా మీడియాని ఇప్పుడు పబ్లిక్ కాదు ఎలన్ మస్క్ నిలదీస్తున్నటువంటి అంశం ఇది. ఏంటయ్యా అంటే అక్కడ ట్రంప్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఒక్కొక్కళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ దట్ ఏదైతే వాషింగ్టన్ పోస్ట్, ట్రంప్ ఎస్కార్టెడ్ అవే ఆఫ్టర్ లౌడ్ నాయిసెస్ ఆల్ నాయిసెస్ ఎట్ పిఏ ర్యాలీ, సీక్రెట్ సర్వీస్ రషెస్ ట్రంప్ ఆఫ్ స్టేజ్ ఆఫ్టర్ పాపింగ్ నాయిసెస్ హార్డ్ ఎట్ హిస్ పెనిన్సులా ర్యాలీ. అట్లాగే ట్రంప్ రిమూవ్డ్ ఫ్రమ్ స్టేజ్ బై సీక్రెట్ సర్వీస్ ఆఫ్టర్ లౌడ్ నాయిసెస్ స్టార్ట్ ఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్ క్రౌడ్. ఈ అసలు దాడి జరిగింది, కాల్పులు జరిగినాయి, తనని చంపబోయారు, తుపాకీ తలకి గురి పెడితే పక్కకి జరిగింది, ఇంకొక మనిషి చనిపోయాడు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ని అదేదో రొటీన్ కవరేజ్ లాగా ఎలా చేస్తారు? అసలు మన మీడియా కరెక్ట్గానే ఉందా అన్నటువంటి ప్రశ్న. ద లెగసీ మీడియా ఈజ్ ఏ ప్యూర్ ప్రాపగాండా మిషన్. ఎక్స్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఇది మా ట్విట్టర్ లేకపోతే కనుక ఇక అసలుకి ఏది ఉండదు మీకు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ పాయింట్ని మెన్షన్ చేయడానికి వెనకాల సిఎన్ఎన్ గురించి పెట్టుకొచ్చాడు ఆయన, అట్లాగే సిఎన్బీసీని చూపించుకొచ్చాడు, ఎన్బీసీ న్యూస్, అట్లాగే ఇవి పెడుతూ వాళ్ళ పోస్టులు చూస్తే మీకు అర్థమవుతుంది ఒరిజినల్ వార్త అంటే ఏదన్నా ఉంటే ట్విట్టర్లోనే వచ్చిందంటూ ఎలన్ మస్క్ చెప్పుకొచ్చాడు.